హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ భువనేశ్వర్ వెళ్ళారని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. దానికోసం అయితే దానికి ట్రైన్ జర్నీ 16 అవర్స్ పడుతుంది అని చెప్పారు. అందుకని ట్రైన్ ఫుడ్ అయితే ఏం తినరు. లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళారు, అప్పుడు కూడా ఏం తినలేదు. అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పంపించాను. ఈసారి అయితే లంచ్కి అయితే పెరుగన్నం పెట్టాను. డిన్నర్కి అంటే చపాతీ, మామూలుగానే ఆలూ ఫ్రైకి అయితే ఆయిల్ బాండిలో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అయితే అవి బాగా వేగిపోతాయి. ఆ 10 మినిట్స్ అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే 10 మినిట్స్కి బాగా ఉడికిపోతాయి. దాంట్లో కొంచెం మన సాల్ట్ మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే కొంచెం లైట్గా పసుపు వేసుకొని అలా కలిపేసేసుకుంటే సరిపోతుంది. దాంట్లో అయితే ఆలు వేసేయడమే. ఆలు అయితే బాగా మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. అంటే ఎక్కువ కట్ చేసేయకుండా బాగా దాన్ని మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. తర్వాతకైతే చపాతీ చేసేసాను. చపాతీ చేసేసి దాంట్లోకి ఆలూ ఫ్రై. కర్రీ చేస్తానంటే కర్రీ వద్దు, బ్యాగ్లంతా పోతుంది, కర్రీ అయితే వద్దని చెప్పారు. అందుకని ఫ్రై చేసి ఇచ్చాను. ఇదైతే రోల్ చేసుకొని తినేస్తాను, ఫ్రై పెట్టనేసరికి చపాతీ, ఆలూ ఫ్రై పెట్టేశాను. ఇది చపాతీ చేసేసాను. తర్వాతకైతే పెరుగన్నం కలిపేసాను. దీంట్లో అయితే రైస్, పెరుగు కలిపేసి దాంట్లో తిరగమాత పెట్టేశాను. ఎందుకంటే నాకైతే తెలీదు పెరుగన్నం ఎలా చేస్తారో. దాంట్లో అయితే పెట్టేశాను. కొంచెం టైట్గా కలిపి పెట్టాను, ఎందుకంటే బ్యాగ్లంతా పోతుందని. తను తినేటప్పుడు వాటర్ వేసుకోవచ్చు కదా అని పెట్టేశాను అలాగా. ఇవైతే మా పాప తిన్న ఐస్ క్రీమ్ బాక్సులు. పెద్ద బాక్సులు అయితే వెయిట్ ఎక్కువ ఉంటాయని లైట్ బాక్సులు ఇవైతే పెట్టాను. తర్వాత మా హస్బెండ్ అయితే బట్టలంతా రెడీ చేసుకున్నారు, ఇంకా బయలుదేరిపోతున్నారు. మా పాప అయితే ఏడుస్తుంది. తనకి ఎప్పుడు అంతే కదండి, చిన్నపిల్లలు ఎవరైనా ఏడుస్తారు కదా. అంతేనండి వీడియో. బయలుదేరిపోయారు, టైం అయిపోయిందని హడావిడిగా వెళ్ళిపోయారు. అంతేనండి వీడియో. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్